ఇక్కడ ఏం పేరు? మై నేమ్ ఇస్ నబీలా ఫాతిమా. ఇట్లా డాడీ మరి అట్లా అయిపోయిండు, ఇప్పుడు ఎవ్వరు మరి ఏంటి అసలు ఏం చెప్తావు? ఏం చేయాలక్క, ఇంత పెద్ద వచ్చింది అది, ఇంకా కత్తెర తీసుకొట్టింది మా డాడీకి. ఎట్లా అయిందా అక్క, ఎట్లా ఎట్లా అయిందా ఇప్పుడు? మా డాడీ ఏమనలేదు, ఆమెకి కొట్టింది, నాకు మా ఆమెకి కొట్టింది. సో డాడీ ఎప్పుడు మాట్లాడాడు నీతో చివరిగా? ఏం డాడీ ఎప్పుడు మాట్లాడాడు లాస్ట్? ఎప్పుడు మాట్లాడాడు నీతో డాడీ? డాడీ ఎప్పుడు మాట్లాడాడు? రేపు ఫోన్లో వాటేసి ఫోన్లో ఎప్పుడు మాట్లాడాడు? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడాడు నీతో? रात में फोन करे थे 2 बजे जब बात करे थे. ఏం మాట్లాడాడు? వస్తుందా, ఏడొద్దు, వస్తుందా, మేము ఆగు, ఏడొద్దు, వస్తుందా మేము. మీరు ఎంతమంది మొత్తం మీ సిబ్లింగ్స్? 7 మెంబర్స్. ఇప్పుడు అంటే నువ్వెంత ఎప్పుడు అంటే సెకండ్ నీ ముందు అన్న ఉన్నాడు, చిన్న అన్న. ఇప్పుడు మీ చెల్లి, తను చెల్లియా? ఓకే, చిన్న చెల్లియా? ఆమె మాట్లాడడానికి కూడా భయపడుతుంది. సో ఇప్పుడు డాడీ అట్లా అయిపోయింది, మరి మమ్మీని చూసుకోవాలి. సో చెప్పు, నీకు ఏమనిపిస్తుంది? ఎట్లా ఏం చెప్తాను చెప్పు. ఆమెకు కొట్టు అక్క, ఎట్లా కొట్టింది మా డాడీకి చెప్పు నువ్వే. సో మాట్లాడదాం. आमिर छोड़ के चले गए जी, मार दिए जी आमिर को मार दिए जी, छोटे छोटे बच्चे जी अम्मा బాబు ఎన్నో బాబు? చిన్న బాబు. ఇంతమంది పిల్లలు, మీరు ఒక్కరు అయిపోయారు, ఎట్లా అసలు? ఏం చేయాలి? ఇట్లా కొట్టినాడు చూడు. मामा को तेलुगु में नहीं आता, मेरे को इंसाफ होना. वो बालकों को भी ऐसे मारना. ये पुलिस वाले भी मिले हुए हैं सैदाबाद के बालकवा, आज गांजा बेचता करते उन्हें, उसकी अम्मा शराब बेचती. हाँ, मेरे मर्द का इंसाफ होना. मेरे छोटे छोटे बच्चे कौन देखते? 6 बच्चे हैं मेरे को. ఏ ఇయర్ లో అయింది మ్యారేజ్ మీకు? क्या गुजरे? बोला मेरे बच्चों का मेरे को सहारा क्या होता? 14 साल हो रहा शादी हो गया, छोटे छोटे बच्चे हैं. పర్సనల్ గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు మంచిగా వచ్చినాడు, తానం చేసినాడు, ఇంట్లో నుంచి పిల్లలకి ఇడిచి వెనక్కి పోయినాడు. ఫోన్ చేసి చెప్పినాడు నాకు, ఇవాళ పిల్లలకి టిఫిన్ ఉందండి, టిఫిన్ లేదంట, టిఫిన్ కట్టు అంటే నేను సరే కట్టా, ఫోన్ చేస్తానికి అని చెప్తే కొంచెం సేపు నుంచి ఒక ఆయన వచ్చి కొడుతూనే ఉంది, డోర్ కొట్టి చెప్పినాడు ఇట్లా మీ ఆయనకి అట్లా కొట్టి పోయినారని. పోగి అక్కడ చూస్తే మొత్తం అది కత్తెతోని నెత్త కోసేసినాడు, మొత్తం చేయి మొత్తం కోసేసినాడు. అట్లా కోసేసి పోయాము. అంటే ఇది వరకు కానీ ఫోన్ లో మాట్లాడడం లాంటివి ఏమన్నా జరిగాయా? ఏం జరగలే, ఏం చెప్పలే నాకు, ఏం కొట్లాడగాలే, ఏం లేదు. ఏం చేస్తారు మీ ఆయన? ఏం చేస్తారు? ఆటో నడిపిస్తాడు, సెంటరింగ్ పని చేస్తాడు. సో ఇంతమంది పిల్లలు, మరి అసలు ఎందుకు ఇదంతా జరిగింది అసలు? ఎట్లా చూడాలి ఇట్లా? మీకు ఏమర్థం? నాకు కూడా అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇలా జరగడం. అసలు మాకి తెలియదు, మేమే షాక్ లో ఉన్నాం మేడం. ఇప్పుడు పిల్లలకి ఎవరు చూడాలి, ఎట్లా చేయాలి? నేను బయటనే వెళ్ళాను, నేను ఏం తెలియదు నాకు. బయట ఇంతమంది ఉన్నారు, అడుగు నువ్వు ఒక్కసారి బయట వెళ్ళాను నేను. ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, మనం చూడొచ్చు.
జస్ట్ 2 months అంట. पी ले रहे खा ले रहे जैसा बोले ऐसा मार दे रहे. इंसाफ होना मेरे मतलब उसको नहीं तो सजा देना या नहीं तो हमारे हाथ को लाके देना. हमला मारते हम लोग అందరినీ చంపేయమను. हाँ. ఇంకా ఇచ్చేస్తాం వీళ్ళని కూడా చంపేయమను. ఆయనకి ఎవరు చూస్తారు ఇంకా చూడు మను వాళ్ళకి. ఈయనకు కూడా చంపేయి, ఈ పిల్లలకి ఈ తల్లికి కూడా చంపేయమను. ఇంకా ఏం చేస్తాం ఇక ఎట్లా చూస్తారు? అది ఎప్పుడు బయటికి వెళ్ళదాంది, ఎప్పుడు బయట చూడదాంది, ఎట్లా బతుకుతుంది అంతమంది పిల్లలకి పెట్టుకొని? కావాలంటే ఈయనే కాదు ఎక్కడైనా పోయి నువ్వు అడుగు ఈ కాలనీలో ఈమెకి ఎప్పుడైనా బయట పంపించిండా ఏడైనా అని. అట్లా సాధిండు ఆయన. घर के बाहर डेली से नहीं निकलता. हमेश करे तो पोतली है मेरी दामादी छोना मारा तो कैसा इतने बच्चों को कैसा पाल के रहती, कैसा जिंदगी होती उसकी, कैसा गुजरती थी उसके उसको ऐसी काट देना. गुजरते कहीं भी सालों का गुजरते. सालों बरसों छोटे जाना है. సో డాడీ లేరు ఇప్పుడు, ఇలా నువ్వే చూసుకోవాలి. ఎక్కడ ఉంటావు? ఏం చదువుతున్నావు? उर्दू पढ़ रहा हूँ. बात कर डैडी को. हमारे बाबा का माँ को तो हिसाब बना. देखो भाई, हम ना कैसा भी लेते हैं, कैसा भी कुछ भी करके लेते, लेकिन लेते उन्हें निकलने दियो, कुछ भी करने दियो. हम ना उसको जान से मारते ही मारते. अब क्या नहीं मारते भाई, ऐसा कैसा मारता है बाबा को? మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దాదాపుగా చిన్న చిన్న పిల్లలు ఓన్లీ 8 మంది మాత్రమే ఉన్నారు. జస్ట్ నాకే ఎమోషనల్ గా అనిపిస్తా ఉంది. దాదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. మాట్లాడదాము. జస్ట్ 2 months బాబు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంతమంది పిల్లలతోని ఆమె ఎట్లా సాగుతుంది? జస్ట్ ఆమె ఎట్లా సాగుతుంది? ఇంత 8 మంది పిల్లల్ని ఆమె ఎట్లా చూసుకుంటుంది? ఎట్లా సాగుతుంది అసలు? సో ఇంతమంది మాట్లాడు. इंसाफ होना हमारे को, हमारे भाई के वास्ते इंसाफ होना हमारे. गाना में उसकी फांसी की सजा होना उसको, नहीं तो वरना उन्हें बाहर निकला तो उसको भी करते हम वैसे. छोटे छोटे बच्चे हैं हमारे भाई को. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. షాక్ లో ఉన్నారు దాదాపుగా. ఎందుకంటే అసలు ఎలా జరిగింది ఏంటనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. స్థానికులు కూడా చెప్తా ఉన్నారు అసలు 8 మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి, అసలు ఎవరు చూస్తారు, ఎవరు సాగుతారు? అసలు ఈ ఎవరైతే చంపిన యువకుడు ఉన్నాడో అసలు వాళ్ళు గంజాయి అమ్ముతున్నారంట, స్మగ్లింగ్ చేస్తున్నారంట. వాళ్ళ మమ్మీ కూడా అలా ఇలా చేయడం, కొట్టడం అని వీడియోలో కూడా మాట్లాడినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ వీడియోకి సంబంధించి కూడా వాళ్ళ మమ్మీ కొట్టురా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉందంట. అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్యలో అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, పక్కనున్న స్థానికులు కూడా షాక్ లో గురయ్యారు. సో ఇంతమంది పిల్లలు దాదాపుగా వీళ్ళందరూ ఈ ఇల్లు ఇట్లనే అయింది, ఇప్పుడు ఇంకో ఇల్లు ఇట్లనే అవుతుంది. వాడికి ఊరి శిక్ష పడితేనే ఇంకోళ్ళు చెయ్యరు. ఇప్పుడు అంత ఛాన్స్ ఇస్తుంది గవర్నమెంట్. పోలీసు వాళ్ళు ఇక్కడ ఇట్లా నుంచి తింటుండ్రు, ఇక్కడ నుంచి పోతుండ్రు, అట్లా పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుసా. ఇప్పుడు ఆయనకి న్యాయం కావాలంటే ఆయనకి ఊరి శిక్ష కావాలి. మాకంతే ఏం లేదు ఆయనతోని. ఆయనకు ఊరి శిక్ష అయితేనే ఇంకో ఇల్లు కూడా కాపాడతాం, ఇంకో ఇల్లు కూడా మంచిగా ఉంటుంది ఇట్లా చేసేటోళ్ళు. సో కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఇంకా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చాలా షాక్కి గురైన పరిస్థితి. ఎందుకంటే రేపటి రోజు నేను కూడా క్రిమినల్గా మారుతాను, మా డాడీని చంపిన వాడిని ఖచ్చితంగా నేను చంపేస్తాను అని చెప్పేసి కూడా హిట్ టీవీతో మాట్లాడుతున్నాడు ఆ బాబు. సో ఇంత చిన్న ఏజ్లో నేను కూడా చంపేస్తాను మా డాడీని చంపిన వాళ్ళను అనే థాట్ కూడా వాళ్ళకు వస్తుందంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం ఈరోజు. అసలు క్రైమ్ అనేది ఎందుకు ఇట్లా అన్లిమిటెడ్గా మారిపోతుంది, ఎక్కువగా జరుగుతుంది. అసలు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చాలా ఏడుస్తూ ఉన్నారు. అండ్ లిటరల్లీ నాకు కూడా మాట్లాడడానికి ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. సో అటు స్థానికకు సంబంధించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు.
అండ్ వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నా యాక్చువల్గా. అండ్ ఇలా వాళ్ళు మాట్లాడినప్పటికీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ అంత అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లల్ని ఎట్లా తను సాకుతుంది. అండ్ ఇంట్లో కాలు బయట కూడా పెట్టలేదు ఆవిడ. రేపటి రోజు బయటికి వెళ్తే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, అవన్నీ ఎన్ని ఆరోపణలు వస్తాయి. అవన్నీ తట్టుకొని 8 మంది పిల్లల్ని తను ఎట్లా సాగుతుంది అనే ఆలోచన చాలా అంటే చాలా, అది వస్తేనే భయంగా ఉందని చెప్పొచ్చు. సో అలాంటి ప్లేస్ లో తను ఈ రోజు ఉందంటే తనకు ఎట్లా దేవుడు అన్యాయం చేశాడు. బట్ ప్రభుత్వాలైనా తన పట్ల ఒక మంచి దృష్టి తీసుకొచ్చి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తనకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా హిట్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. అంతే, ఇందుకు మించి ఏం చేయలేము. అండ్ ఆల్సో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఖచ్చితంగా మనకి జైలు శిక్ష వేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా పోలీసులు కూడా చూసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చేసుకుంటాము, మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కూడా అదే మాట్లాడుతూ ఉంది. ప్రతిసారి వాడిని నేను చంపేస్తాను, నాకు వదిలిపెట్టండి, నా లైఫ్ గురించి నాకు సంబంధం లేదు అనే స్టేజ్కి ఇప్పుడు మానవ జాతి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరిని చంపేసిన వాళ్ళని నేను కూడా చంపేస్తా అనే పగలు పత్తికారాల మధ్య బ్రతుకుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దీనికి ఖచ్చితంగా ఏదైతే ఒక బౌండరీ అనేది ఖచ్చితంగా ఈ శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఆన్ ద స్పాట్ ఒకరిని చంపేస్తే ఖచ్చితంగా అవన్నీ నిరూపించినాకనే చంపేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జీవిత ఖైదా, లేకపోతే బయటికి రాకుండా ఉండాల్సిందా, లేకపోతే అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయాలా, నిజాలు తెలుసుకొని ఇవన్నీ చేయాలా అనేది కూడా పోలీసులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తనని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదైనా కల్పించాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేందర్తో శ్వేతంగర్, హిట్ టీవీ, సైదాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.